తెలంగాణ పాలిటిక్స్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలాంటి సెన్సేషన్ను క్రియేట్ చేయబోతున్నాయి. ఇటు ఏసీబీ అటు ఈడీ ఎంట్రీతో ఈ రేస్ కేస్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది. ఈ నెల 30 తర్వాత ఎలాంటి బాంబులు పేలనున్నాయి. తెలంగాణలో ఫార్ములా ఈ రేస్ కేసు మంటలు పుట్టిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడం హీట్ ను మరింత పెంచింది. ముందుగా ఈ కేసులో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డి పేర్లను ఏసీబీ నమోదు చేసింది. 55 కోట్లను విదేశీ కంపెనీకు చెల్లించడంలో అక్రమాలు జరిగాయని ప్రస్తావించింది. ప్రాథమిక విషయాల ఆధారంగా లోతుగా విచారించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగానే ఈడీ ఎంట్రీ ఇచ్చేసింది. డిసెంబర్ 20వ తేదీ ఉదయమే ఏసీబీని సంప్రదించింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన వివరాలపై ఆరా తీసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని దాని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేసింది. ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలి అంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. అయితే కేసును యథావిధిగా దర్యాప్తు చేసుకోవచ్చు అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏసీబీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కేటీఆర్ కు ఈ నెల 30 వరకు కాస్త రిలీఫ్ దక్కినప్పటికీ 30వ తేదీ తర్వాత ఏం జరగబోతుందో అని ఉత్కంఠగా మారింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఏసీబీ అటు ఈడీ కేసులు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ కేసులో ఉన్న వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉండడంతో పాటు స్వయంగా వారిని ప్రశ్నించనుంది. కేసుకు సంబంధించిన మరికొన్ని వివరాలపై ఆరా తీసే అవకాశం ఉంటుంది. బలమైన ఆధారాలు ఉంటే సంచలన పరిణామాలు కూడా జరగొచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశీ సంస్థకు నేరుగా 55 కోట్లు చెల్లించడంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులోకి ఈడీ ఎంట్రీతో సీన్ కాస్త సీరియస్ గా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఫోకస్ పెట్టనుంది. ఇదే విషయంపై లోతుగా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా, PMLA చట్టాల ఉల్లంఘనలపై విచారించనుంది. ఆర్బీఐ అనుమతులు లేకుండా నిధులు బదిలీతో పాటు పన్ను మినహాయింపు వంటి అంశాలపై కూపీలాగే అవకాశం ఉంది. ఈడీ కేసు నమోదు నేపథ్యంలో కేసులో ఉన్న కేటీఆర్ తో పాటు మరో 2 అధికారులకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశం స్పష్టంగా ఉండడంతో ఇది కేవలం విచారణ వరకే పరిమితమవుతుందా లేక మరేమైనా పరిణామాలు జరుగుతాయా? తెలంగాణ పాలిటిక్స్ లో న్యూ ఇయర్ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది అన్నది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఓవైపు ఈ అంశం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ ను రాజేస్తుంటే మరోవైపు దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు పుట్టిస్తోంది. దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడైతే ముందు ORR ఫస్ట్ ఆ టెండర్ క్యాన్సిల్ చేయమనండి. ఫస్ట్ అది క్యాన్సిల్ చేయమనండి, ఆ తర్వాత విచారణ చేయమనండి. రేవంత్ రెడ్డి మొగోడైతే ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి. ఈయన కాదు, వెనకాల నుంచి మైక్లో లేడు, ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష? విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్, వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్ది అధ్యక్ష? ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి. విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా ఫామ్ హౌస్ కే పరిమితమైనప్పటికీ పార్టీ బాధ్యతలను మొత్తం కేటీఆర్ ముందుండి నడిపిస్తున్నారు. గత కొంతకాలంగా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. కాంగ్రెస్ హామీలు, లగచర్ల అంశం, ఇతర ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2025లో కేటీఆర్ పాదయాత్ర చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో ఈ కారు రేస్ వ్యవహారం కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ని సైతం ఇరకాటంలో పడేసింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ అరెస్టుపై గులాబీ నేతలు పైకి గంభీరంగానే మాట్లాడుతున్నప్పటికీ లోపల మాత్రం టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలు కూడా కీలక దశకు చేరుకున్నాయి. దీంతో తెలంగాణ పాలిటిక్స్ లో న్యూ ఇయర్ ఎలాంటి బ్లాస్టింగ్ న్యూస్ తో బదులవుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.